హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, తీవ్రమైన ప్రెషర్లో ఉన్న జక్కన్న అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, టాలీవుడ్ జక్కన్న గదే రాజమౌళి సార్ టఫ్ టాస్క్ మాస్టర్ అని మనం చూస్తూనే ఉంటాం. ఏ వీరోతో సినిమా తీసినా వాళ్ళ పులుసు పిండి రసం కార్చి అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని గుట్టగుట్ట తాగడం ఆయనకు అలవాటు అనమాట. అంత పిండకపోతే ఆయనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మరి. ఇంకో పక్కేమో మనకు స్టార్ హీరో మహేష్ బాబు అన్నయ్య గురించి తెలిసిందే కదా. మహా సుకుమారమైన సంతూర్ బేబీ అని. షూటింగ్లో చిన్న కష్టాన్ని కూడా ఓర్చుకోలేడు. ఒక్క డిగ్రీ ఎండ పెరిగితే కూడా షూటింగ్ క్యాన్సిల్ చేసేసుకొని ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటాడు. అంత డెలికేట్ ఆయన. అట్లాంటిది వీళ్ళిద్దరి కాంబినేషన్లో సైన్మా అని తెలియగానే ఫిల్మ్ నగర్ వాసులు ఉలిక్కి పడ్డారనేది వాస్తవ నిజం. నిజానికి ఇది ఫోర్స్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఎన్నో ఏళ్ళగా ఓపెన్గా ట్విట్టర్లో జక్కన్న భజన చేసేవాడు మహేష్ బాబు అన్నయ్య. అయినా కూడా జక్కన్న మాత్రం దేకేవాడు కాదు. అందుకని ఒక మాస్టర్ ప్లానింగ్ వేశాడు మహేష్ బాబు అన్నయ్య. జక్కన్నకి ఒక అలవాటు ఉంది. ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే ఇక కమిట్మెంట్ ఇచ్చేసినట్టే. ఎప్పటికైనా సైన్మా తీయాల్సిందే కానీ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చే అలవాటు జక్కన్నకి లేదు. ఈ కిటుకు పట్టేసుకొని ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ అంకుల్ దగ్గర జక్కన్న అప్పుడెప్పుడో విక్రమార్కు టైంలో అడ్వాన్స్ తీసుకున్నాడు అని కనిపెట్టేసి ఆయనకు బలవంతంగా తన డేట్స్ వద్దన్న ఇచ్చేసి ఫోర్స్ చేశాడు. అంటే ఇప్పుడు గా ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ అంకుల్కి సైన్మా చేయాలి జక్కన్న అంటే వీరోగా మహేష్ బాబు అన్నయ్యనే ఉండాలన్నమాట. అలా డెడ్ లాక్ చేసి పడేశాడు జక్కన్నని మహేష్ బాబు అన్నయ్య. నిజానికి ఆ కేఎల్ నారాయణ అంకుల్ యాక్టివ్ ప్రొడ్యూసర్ కూడా కాదు. గతంలో చిన్న ఎన్టీఆర్తో రాఖీ అనే కళాఖండం తీసి తర్వాత సైన్మాలు తీసే మూడు ఉత్సాహం పోగొట్టేసుకొని టాలీవుడ్ నుంచి వెళ్ళిపోయాడు. అట్టాంటి ఆయనకు ఎదురెళ్ళి బలవంతంగా మహేష్ బాబు అన్నయ్య డేట్స్ ఇవ్వడం వెనక మొదలబు ఏంటి అని చిన్న పిల్లకాయలకు కూడా ఇట్టే అర్థమైపోతుందన్నమాట. అట్టా సెట్ అయిందే గీ వారణాసి సైన్మా అనమాట. ఇక గదంతా పక్క కిడ్స్ పెడితే ఇంత కష్టపడి జక్కన్నతో సైన్మా సెట్ చేసుకున్న మహేష్ బాబు అన్నయ్య ఇప్పుడు గదే జక్కన్నని కష్టపెడుతున్నాడు అని తెలియవస్తోంది. షూటింగ్కి రమ్మంటే సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి రాలేను అంటున్నాడంట. సమ్మర్లో ఎండలు కాక పూల వర్షం కురుస్తుందా ఏటి అని జక్కన్న ఎంత విడమర్చి చెప్పినా కూడా బాబు నో అంటే నో అంటున్నాడని సమాచారం అందుతోంది. లాస్ట్ ఇయర్ కూడా కెన్యాలో ఎక్కడో ఎడారిలో షూట్ చేద్దామంటే నేను కమిలిపోతాను, హైదరాబాద్లోనే ఎడారి సెట్ వేసి ఫుల్ ఎయిర్ కండిషనింగ్ పెట్టండి అని చెప్పడంతో జక్కన్న తీవ్ర మనోవేదనకు గురయ్యి షెడ్యూల్ మార్చి పారుదొబ్బి ఇంకేదో కానిచ్చేశాడనమాట. ఫైటింగ్లు గట్రా నేను విఎఫ్ఎక్స్లో మేనేజ్ చేసేసుకుంటాను, మామూలు షూటింగ్కైనా కోఆపరేట్ చేయి బాబు అంటున్నా కూడా సవాలచ్చ ఎయిర్ కండిషనింగ్ కండిషన్స్తో మహేష్ బాబు అన్నయ్య చుక్కలు చూపెట్టేస్తున్నాడు అని అంటున్నారు ట్రేడ్ పండితులు. అసలు మహేష్ బాబు అన్నయ్య ఇప్పుడనే కాదు మొదటి నుంచి కూడా గంతే అని మనకు తెలుసు. ఎంతో సుకుమారం. కలేజా టైంలో కూడా రెయిన్ ఫైట్ కోసం బిస్లరీ వాటర్ ట్యాంకర్ కాకుండా మామూలు చెరువులో నీళ్లు తెప్పించారని ప్రొడ్యూసర్ పైన ట్విట్టర్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు మహేష్ బాబు అన్నయ్య. ఇక అంతేకాదు, మహర్షి సినిమాలో ఒక పశువుల పాక ఫైటింగ్ ఉంటుంది కదా, మామూలు పశువుల పాకలో తాను చెయ్యను అని చెప్పేసరికి బాబు కోసం ఒక ఎయిర్ కండిషన్డ్ పశువుల పాక సెట్టింగ్ ఏపించి గా గేదెలకు బర్రెలకు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పర్ఫ్యూమ్లు రూమ్ ఫ్రెషనర్ స్ప్రేలు కొట్టేవారంట యూనిట్ సభ్యులు. అంత లగ్జరీ పశువుల పాకలో ఫైటింగ్ చేసిన గనుడు మహేష్ బాబు అన్నయ్య అని ఇప్పటికీ పొగుడుతూ ఉంటారు గా సైన్మాకి వర్క్ చేసిన వాళ్ళు. అట్టాంటిది ఆఫ్టర్ ఆల్ జక్కన్న కోసం ఎండలో షూటింగులు ఎడారిలో షెడ్యూళ్ళు ఎందుకు చేస్తాడు చెప్పండి అనేది ట్రేడ్ పండితుల వాదన. గందుకే ఈ బలవంతపు ఫోర్స్డ్ ప్రాజెక్ట్ ఏమవుతుందో, జక్కన్న బ్రాండ్ ఏమవుతుందో అని తీవ్రమైన టెన్షన్ పడుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.